స్వీట్ షాప్ స్టైలు బాదుషాల్ని మనం ఇంట్లోనే గోధుమ పిండితో హెల్తీగా ఎలా చేసుకోవచ్చో చూసేయండి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 చిటికెడు సాల్ట్, 1 అర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 3 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకొని ఈ నెయ్యి బేకింగ్ పౌడర్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు నానిద్దాం. వేరే ప్యాన్లోకి 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ పోసుకొని ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని పంచదార అంతా ఇలా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని జిగురు పాకం వచ్చేంత వరకు ఉంచేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం కలిపి ఉంచిన గోధుమ పిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలా బాదుషాల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడే ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని బాదుషాలు వేసుకొని 1 నిమిషం పాటు గరిటె పెట్టి కదిలీయకుండా వాటంతటా అవే ఇలా ఆయిల్లో తేలుతున్నప్పుడు ఇప్పుడు గరిటెతోటి 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి వెంటనే పంచదార పాకంలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసి తీసేసుకుంటే గోధుమ పిండి బాదుషా రెడీ అండి. చాలా టేస్టీగా